ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోనే ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి. ఇక మేషరాశి. ఈ ఒక మేషరాశి వాళ్ళకి ఈ ఒక 2024 ఆగస్ట్ మాసంలో యోగిస్తున్న గ్రహాలు మనకి ఇక్కడ ద్వితీయంలో గురువు, షష్ఠ స్థానంలో కేతువు, లాభస్థానంలో శని వక్రించారు ఆయన. తర్వాత మనకి పంచమ స్థానంలో మనకి సూర్యుడు, అంటే ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు పంచమానికి వస్తున్నాడు. పంచమంలో యోగించాడు. బట్ పంచమాధిపతి పంచమ స్థానంలో, బాగా గుర్తుపెట్టుకోండి. పాపులు అంటే పాపగ్రహాలు ఈ యొక్క షష్ఠ స్థానంలో, తృతీయ స్థానంలో, లాభస్థానంలో యోగిస్తాయని చెప్తాము. బట్ ఇక్కడ పంచమాధిపతి పంచమ స్థానంలో శుక్రుడితో కలవడం అనేది చాలా విశేషమైన యోగం అని చెప్పుకోవచ్చు. ఈ ఒక మాసంలో మేషరాశి వాళ్ళకి కాస్త పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అభివృద్ధిదాయకంగానే మీకు కనిపించబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా స్ట్రెస్ అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉద్యోగంలో తెలియని స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. బుధుడు కూడా వక్రించాడు, చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి అప్పుడప్పుడు మానసిక ప్రశాంతత కూడా లోపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు వలన మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వాటిని మనము నెగ్గి, అంటే వాటిని మనము ఓవర్‌టేక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని బాధలున్నా అవి కనిపించవు. గురుబలము ఇలా మనకి మంచి ఫలితాలు వచ్చే గ్రహాలు మనకి యోగిస్తున్నప్పుడు మనకి పెద్దగా అవి మనకి ఇబ్బంది పెట్టవు. అవి అంటే ఆ ఒక మనసుకి ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే అది ఉండదు. అలా వచ్చినప్పటికీ కూడా గురుబలం ఉంటుంది కాబట్టి సో వాటిని పెద్దగా మీరు పరిగణనలోకి తీసుకోలేరు అని చెప్పుకోవచ్చు. తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క కలయిక గురువుతో కలిసి అష్టమాధిపతి, నవమాధిపతి, వ్యయాధిపతి అయిన ఈ రాష్ట్రాధిపతి అయిన గ్రహాలు ద్వితీయ స్థానంలో కుజ మరియు గురువుల యొక్క కలయిక అనేది ఆకస్మికంగా ఏదైనా భూప్రాప్తి వచ్చే సూచనలు కూడా ఉంటాయి. ఆస్తిపరమైన విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత మీ యొక్క తెలివితేటల ద్వారా మంచి లబ్ధిని పొందుకునే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత పంచమాధిపతి పంచమ స్థానంలో ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు పంచమ స్థానంలో రావడం అనేది చాలా విశేషమైనది. అయితే ఇక్కడ సంతానం విషయంలో కాస్త ఖర్చులు కూడా చూపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా సంతానం ఒక విషయంలో మీకు వాళ్ళ వల్ల మీకు మంచి గుర్తింపు కూడా రావడానికి
అవకాశాలు లభిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మేషరాశి వాళ్ళకి బిజినెస్ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, తర్వాత ఈ యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, చాలా చక్కని ఫలితాలు వస్తున్నాయి. అయితే ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఆస్కారం ఉంటుంది. అంటే ఎక్కువగా పని చేయవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా తర్వాత ముఖ్యంగా లాభాధిపతి వక్రించినప్పుడు వచ్చే డబ్బు అది కొంచెం సతాయిస్తూ ఉంటుంది. అంటే రాకుండా అది అప్పుడప్పుడే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటారు. అది సరైన సమయానికి మీ చేతికి అందకపోగా స్ట్రెస్ అనేది కొద్దిగా మానసిక పరమైన అంశాలలో, విషయాలలో స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి. అదే నేను చెప్పాను. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం. ఈ మాసంలో కొద్దిగా ఆగస్టు 16వ తేదీ తర్వాత కొద్దిగా మీకు లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. మీరు మీ తెలివితేటల ఒక విషయంలో అభివృద్ధి సాధిస్తారు. మంచి తెలివితేటలు ఏర్పడుతూ ఉంటుంది. మంచి బిజినెస్ మైండ్ ఇక్కడ మీకు కనిపించడానికి అవకాశాలుంటాయి. ఈ బిజినెస్ పెడితే ఇట్లా మనం సంపాదించొచ్చు అనే ఒక ఆలోచన విధానం మీకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఉంటున్న ఈ యొక్క రాహు వలన కాస్త చిన్నపాటి నిద్ర లోపాలు కావచ్చు, ఆ స్ట్రెస్‌కి నిద్ర రాకపోవడం లాంటిది, తర్వాత వృథా ఖర్చులు కూడా ఏర్పడే సూచనలు. ఎందుకంటే వ్యయాధిపతి ద్వితీయ స్థానంలో కుటుంబ విషయంలో కావచ్చు, లేదైనా ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, కాస్త ఖర్చులు కూడా ఇక్కడ ఏర్పడడానికి అవకాశాలుంటాయని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వాళ్ళకి మేజర్‌గా అయితే ఇబ్బందులైతే గోచారంలో మీ యొక్క రాశి నుంచి, మేషరాశి నుంచి కనిపించడం లేదు. చిన్న చిన్న స్ట్రెస్సు, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఉండదు. అయితే ఆర్థిక విషయంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లనకైతే అది ఆకస్మికంగా మాత్రమే వస్తుంది. మీరు ఈరోజు వస్తుందంటే ఆ రోజు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 16వ తేదీ తర్వాత ఆ ఒక లబ్ధి అనేది మీకు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. వ్యాపార పరంగా బావుంటుంది. తర్వాత ఈ యొక్క పిల్లల విషయంలో చాలా బావుంటుంది. తర్వాత పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అయ్యే సూచనలు కూడా ఇక్కడ బలిష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు మీకు ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ యొక్క కాలభైరవేశ్వరుడికి మీరు నువ్వుల నూనెతో అభిషేకాలు గనుక చేసుకున్నట్లయితే లేదా కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం మీరు చేసుకోండి. ఇక్కడ చాలా ప్రముఖంగా ఇది పరిహారం. ఇది మీకు చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. తర్వాత నేనిక్కడ చెప్పడం మర్చిపోయాను. ఈ మేషరాశి వాళ్ళకి తండ్రి విషయంలో కాస్త ఇబ్బంది. తండ్రికి సంబంధించిన విషయంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. సో, మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే దత్తాత్రేయ ఒక ఆరాధన, ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా కూడా మీరు మంచి ఫలితాలని పొందుకోవచ్చు. నమస్కారం.